హాయ్ అండి, నేను మీ మోహన్ని. ఈరోజు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక పేరెంట్ నన్ను కలవటం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ వాళ్ళ అమ్మాయి రాసింది. నీట్లో మంచి స్కోర్ వస్తుందని నమ్మకం లేదు. సో ఆల్రెడీ కీ పెట్టడం జరిగింది. బై ఈరోజు అంటే May 10, 2024 ఈ రోజున నేను వీడియో చేస్తున్నాను. నీట్ ఎగ్జామినేషన్ కీ చూసిన తర్వాత మెడిసిన్ సీట్ సాధించే అవకాశమే లేదు. ఇక ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే డొనేషన్ కట్టి ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవటం, లేకపోతే ఫారెన్లో ఎంబీబీఎస్ చదవటం, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవటం. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయాలి. ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా 100 మంది ఏం పాస్ అవ్వట్ల. 100కి నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 10-15 స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది పాస్ అవ్వట్ల. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయితేనే వీళ్ళు ప్రాక్టీస్కి అర్హులు. సో అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎందుకంటే నేను ఆ ప్రొఫెషన్లో లేను కాబట్టి ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇలాంటి ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ నన్ను వచ్చి కలిస్తే చెప్పాను, అమ్మా ఈ బైపీసీ మెడిసిన్ అన్డౌటెడ్లీ చాలా మంచి కోర్సెస్, అసలు మిగతా కోర్సెస్తో కంపేర్ చేయలేని ప్రొఫెషన్ ఇది. దేవుడి తర్వాత డాక్టర్ అంటారు, ఊరినే అనరు. సో నువ్వు ఒక డ్రీమ్గా పెట్టుకున్నావు, సాధ్యం కాలేదు. మళ్ళీ లాంగ్ టర్మ్ ఎగ్జామినేషన్ రాసే ఉద్దేశం ఉందా అని అంటే, లాంగ్ టర్మ్ రాసిన అంటే ఇంకో 1 year కోచింగ్ తీసుకొని రాసిన ఇవే మార్కులు వస్తే పెద్దగా మార్పు ఏం రాదు. మహా అయితే ఒక 40-50 మార్క్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఎగ్జామినేషన్ రాశారనుకో, నీట్ ఎగ్జామినేషన్ ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. సో అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయటం, లేకపోతే డొనేషన్ పే చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయటం, లేదా బీడీఎస్ డెంటిస్ట్గా స్థిరపడటం, ఒక డెంటల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవటం. ఇవి స్టూడెంట్ ముందు ఉన్నటువంటి ఆప్షన్, పేరెంట్ ముందు ఉన్నటువంటి ఆప్షన్. ఫ్రాంక్గా చెప్పాలంటే స్టూడెంట్కి ఇవి ఇష్టం లేదు. అందుకనే మాస్టర్ మైండ్స్కి రావటం జరిగింది. సో నేను స్టూడెంట్కి చాలా చక్కగా చాలా ఓపికగా చెప్పాను. నువ్వు చెప్తున్నటువంటి ప్లాన్ ఏ, ప్లాన్ ఏ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో డొనేషన్, ప్లాన్ బి అంటే అబ్రాడ్కి వెళ్ళి చదవటం, ప్లాన్ సి అంటే ఇక బీడీఎస్ చేయటం, డెంటిస్ట్. వీటన్నిటికంటే కాస్త మెరుగైన ఆలోచన చెప్తానమ్మా, ఒకసారి ఆలోచించుకో. నేను చెప్పానని డెసిషన్ తీసుకోవద్దు. ఇదేదో మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ కోసం నేను చేస్తున్నటువంటి ప్రయోగం కాదు, మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ కోసం నేను చేస్తున్న ప్రయత్నం కూడా కాదు. నువ్వు నీ కెరీర్ గురించి, నీ కెరీర్ పాత్ గురించి వచ్చావు కాబట్టి ఒక అన్బయాస్డ్గా చాలా ఫెయిర్గా, ఓపెన్ మైండెడ్గా నేను నీకు ఇస్తున్న సజెషన్. సపోజ్ ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ రాసాం, ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సెట్ వచ్చింది, మంచి ర్యాంక్ రాకపోతే పేమెంట్ సీట్, డొనేషన్ కట్టాలి. ర్యాంక్ని బట్టి ఏ ఊర్లో లేదా ఏ బ్రాంచ్లో ర్యాంక్ని బట్టి ఇండియాలో ఎక్కడ సీట్ వస్తే అక్కడ అడ్మిషన్ తీసుకోవాలి. ర్యాంక్ని బట్టి ఇండియాలో ఎక్కడ వస్తే అడ్మిషన్ అక్కడ తీసుకోవాలి. అంతే కదమ్మా అన్నాను. ఈ ఊర్లోనే నాకు సీట్ రావాలని గ్యారంటీ ఏం లేదు, నా హోమ్ టౌన్లో అడ్మిషన్ రావాలని గ్యారంటీ ఏం లేదు. వెరస్ చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. సపోజ్ నీకు గుంటూరు కావాలి, జాయిన్ అవ్వు. హైదరాబాద్ కావాలి, జాయిన్ అవ్వు. వైజాగ్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, గుర్గాం, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఆఫ్ యువర్ చాయిస్. అండ్ డొనేషన్స్ ₹1 కూడా డొనేషన్ ఉండదు ఇక్కడ. నువ్వు పెట్టే కష్టమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ₹1 కూడా డొనేషన్స్ ఉండవు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏం చెప్పానంటే, ఎంబీబీఎస్ ఒక 5 years చదవాలి. ఎంబీబీఎస్తో చదువు ఆపలేం. ఆ తర్వాత మనం పీజీ చేయాలి, సూపర్ స్పెషాలిటీ కూడా చేయాలి. సో బైపీసీ తర్వాత కనీసం 7-8 years ఇంకా చదువుకోవాలి. వెరస్ బైపీసీ తర్వాత సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ అయితే కనుక, సిఏ తీసుకుంటే కనుక 4 to 5 yearsలో కంప్లీట్ అవుతుంది. వెరస్ సిఎంఏ కోర్స్ అయితే కనుక 3 to 4 yearsలో కంప్లీట్ అవుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో సెటిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ థర్డ్ వన్, ఎలా అయితే మనం ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మెడికో మనం చేయాలి, స్టైఫండ్ వస్తుంది, ఇంటర్న్షిప్ చేయాలి, మెడికో అని అంటారు. అలానే సిఏ కోర్సులో కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఉంటుంది. ఒక 2 years పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. సిఎంఏలో కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ చేసేప్పుడు 5,000 నుంచి 20,000 రూపీస్ దాకా పర్ మంత్ స్టైఫండ్ కూడా వస్తుంది. సో ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరే ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో కంపారిటివ్ బైపీసీతో కంపేర్ చేస్తే, ఎంబీబీఎస్తో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. నీట్లో కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోదు, పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. వెరాజ్ సిఏ కానీ సిఎంఏ కానీ 3 stages ఉంటాయి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్.
దీంట్లో జస్ట్ పాస్ అయితే చాలు, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. ఏ స్టేజ్లో కూడా పాస్ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. ఏ స్టేజ్లో కూడా, ఫౌండేషన్లో కానీ, ఇంటర్లో కానీ, ఫైనల్లో కానీ ఎక్కడ కూడా ర్యాంక్ అనేది అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చాలు. సపోజ్ బీయింగ్ ఎ గర్ల్ స్టూడెంట్, తన హోమ్ టౌన్లో ఉండి చదువుకోవాలనుకుంటుంది. షీస్ ఫ్రమ్ గుంటూరు. సో గుంటూరులో ఉండి చదువుకోవాలనుకుంటుంది. ఎంబీబీఎస్ చదివితే అది సాధ్యమా? ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చేదో తెలియదు. పీజీ సీట్ ఎక్కడ వచ్చేదో తెలియదు. సూపర్ స్పెషాలిటీ సీట్ ఎక్కడ వచ్చేదో తెలియదు. సిఏ తను ఎక్కడ చదవాలి అనుకుంటే అక్కడ చదువుకునే అవకాశం ఉంది. ప్లేస్ తన ఇష్టం, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తన ఇష్టం. సో బెంగళూరులో చదవాలా, చెన్నై, గుంటూరా, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, ముంబై తన ఇష్టం. ఏ ఇన్స్టిట్యూట్లో చదవాలి తన ఇష్టం. ఇది చాలా బిగ్గెస్ట్ చాయిస్ కదా, చాలా బిగ్గెస్ట్ అసెట్ కదా. అండ్ ఎంబీబీఎస్తో పాటు ఇంకొక డిగ్రీ కోర్స్ చేసే ఛాన్స్ కూడా లేదు. వేరే సిఏ లేదా సిఎంఏ అనేది డిస్టెన్స్ కోర్సెస్. ఇవి సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ అనేది రెగ్యులర్ కోర్సెస్ కాదు, డిస్టెన్స్ కోర్సెస్. సో డిస్టెన్స్ కోచింగ్లో ప్రైవేట్గా చదువుకునేటువంటి కోర్సెస్, దీంతోపాటు రెగ్యులర్గా బీకామ్ లాంటి కోర్సెస్ కూడా చేయొచ్చు. సో డ్యూయల్ క్వాలిఫికేషన్ వచ్చే అవకాశం ఈ కోర్సులో ఉంది. అలానే ఎంబీబీఎస్ 2 years తర్వాత ఎంబీబీఎస్ ఆపేశారనుకోండి, 2 years తర్వాత ఎంబీబీఎస్ ఆపేశారనుకో, ఏదో రీజన్స్ వల్ల. ఏంటి నీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ బైపీసీ అని చెప్పాలి. సిఏ కానీ లేదా సిఎంఏ కానీ మిడిల్లో ఆపేసిన, సిఏ ఇంటర్ పాస్ అయ్యి చదువు ఆపేసిన, సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యి చదువు ఆపేసిన, కార్పొరేట్ కంపెనీస్లో కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, ప్రైవేట్ ఆడిట్ ఫార్మ్స్లో కావచ్చు, ప్రైవేట్ అకౌంటింగ్ ఫార్మ్స్లో కావచ్చు, ప్రొప్రైటరీ కన్సల్ట్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్లో కావచ్చు, ప్రైవేట్ బిజినెస్ కన్సర్న్స్లో కావచ్చు, బిజినెస్ ఫార్మ్స్లో కావచ్చు, ఈ సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ పాస్ అయిన చక్కటి అవకాశాలు, ఎనార్మస్ ఆపర్చునిటీస్. నేను చెప్పానని నమ్మద్దమ్మా, నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోమని చెప్పాను. చివరిగా 2 విషయాలు. సిఏ సిఎంఏ చాలా ఈజీ అని చెప్పి జాయిన్ అవ్వద్దు. ఇది బీటెక్ కంటే, బీకామ్ లాంటి కోర్సెస్ కంటే కష్టం. ఇది మెడిసిన్ లేదా ఐఐటి లేదా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్స్, అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ కంటే చాలా ఈజీ. ఇక్కడ ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, పాస్ అయితే చాలు. డొనేషన్స్ ఉండవు. అండ్ అతి తక్కువ సమయం బైపీసీ కంప్లీట్ చేసిన పిల్లలు కానీ, ఎంపీసీ కంప్లీట్ చేసిన పిల్లలు కానీ, సిఏ కోర్స్ అయితే 4 to 5 yearsలో పాస్ అవ్వచ్చు. సిఎంఏ కోర్స్ అయితే 3 to 4 yearsలో పాస్ అవ్వచ్చు. అతి తక్కువ ఖర్చు కూడా. సిఏ లేదా సిఎంఏ కోర్స్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వరం. అతి తక్కువ ఖర్చు కూడా. ఇక్కడ పెట్టుబడి ఏదైనా ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా అంటే మీ కష్టం మాత్రమే, మీ డెడికేషన్ మాత్రమే. ఇక మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారా, ఇంకెక్కడైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారా, మీ ఇష్టం. ఇది అవేర్నెస్ కోసం రిలీజ్ చేస్తున్నట్టు ఒక వీడియో. మాస్టర్ మైండ్స్ అయితే కనుక మార్చ్ నుండి ప్రతి మండే మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సిఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ. అండ్ బై ద బై, సిఏ సిఎంఏ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా నిలబడేది, ప్రముఖంగా వినిపించేది సిఏ సిఎంఏ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని సిఏ పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సిఎంఏ పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ ఇయర్ 2023లో సుమారుగా 21 lakh స్టూడెంట్స్ నీట్ ఎగ్జామినేషన్ రాశారు. మెడిసిన్లో సీట్స్ ఉంది సుమారుగా 1,06,000 మాత్రమే. అంటే 5%కే ఛాన్స్ ఉంది. ప్రతి 100 మందిలో 5గురికే ఛాన్స్ ఉంది. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఈచ్ స్టేట్లో ఒక 50,000 స్కూల్స్ ఉన్నాయి. 50,000 స్కూల్స్ ఉన్నాయి. కానీ ఈచ్ స్టేట్లో ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్లో సీట్స్ వస్తుంది, ఎంబీబీఎస్లో సీట్స్ వస్తుంది సుమారుగా 4-5 వేల మంది మాత్రమే. అంటే ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కాంపిటీషన్ చిన్న పొరపాటు చెప్పాను, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సో కాంపిటీషన్ ప్రతి స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఐ రిపీట్, ప్రతి 10 స్టూడెంట్స్, ఎవ్రీ 10 స్టూడెంట్స్కి ఒక సీట్ కాదు, ఎవ్రీ 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో నిజంగా మీకు అంత కెపాసిటీ ఉంటే మెడిసిన్ చేయండి, బైపీసీ చేయండి, ఆల్ ద బెస్ట్. అంత కెపాసిటీ లేకపోతే డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. గెలవలేని కాంపిటీషన్లో అసలు ఉండొద్దు.
గెలవలేని కాంపిటీషన్ అస్సలు ఉండొద్దు. గెలిచే అవకాశం ఉన్న సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్కి వచ్చేసేయండి.